50 సీరీస్ ఆఫ్ ఎపిసోడ్స్‌లో భాగంగా పార్ట్ 9 వచ్చేసి అన్‌స్క్రీన్డ్ అండ్ అర్జెంట్ ఆన్‌బోర్డింగ్ ఆఫ్ ఎంప్లాయీస్. సో, తొందరపాటుతనం. కరెక్ట్. ఇదెలా ఫెయిల్యూర్‌కి కారణమవుతుంది? ఏం చేసిందంటే మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అని ఉంటుందమ్మా. ఒక హ్మ్. ఎంప్లాయీని అప్లై చేసేటప్పుడు మనం ఏ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఉంటే, హ్మ్. అతని మీద పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉండొచ్చు. లేదా నేర ప్రవృత్తి ఉండొచ్చు. లేకపోతే పాత కంపెనీలో ఏదైనా అవినీతి చేసి వచ్చుండొచ్చు. అందుకనంటే గనక మనకి అర్జెంట్‌గా ఎంప్లాయీ కావాలని గబగబా రేపే తీసుకుంటే ఎప్పటి నుంచి పనులు రా అంటే, ఇవన్నీ సార్ నా అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి? నా సర్టిఫికేట్ యెస్. యెస్. ఇవన్నీ హెచ్ఆర్ ఫార్మాలిటీస్ తర్వాత చూడొచ్చులే అంటారు. ముందు జాయిన్ చేసేసుకుంటా. ఆ తర్వాత చూడొచ్చులే అంటాను. సపోజ్ మీరు ఒక కార్ డ్రైవర్‌ని అర్జెంట్‌గా అపాయింట్ చేసుకోవాలి. తర్వాత చూడొచ్చు అంటే వాడు కార్ తీసుకొని ఉడాయిస్తే ఏమవుతుంది? పోతుంది. అదే విధంగా మనము ఏం చేసుకోవాలంటే స్టాండర్డ్ అప్లికేషన్ ఫామ్‌లో మనము మొత్తం వాడి హెల్త్‌కి చరిత్ర గురించి గానీ, అతని ప్రీవియస్ కంపెనీ గురించి కానీ, రిఫరల్స్ కానీ అన్నీ తీసుకొని, ఆ రిఫరల్స్‌తో మాట్లాడి, అప్పుడు ఆ సర్టిఫికేట్ జెన్యూనా, బోగసా చూసుకొని చేసుకోవాలి. ఈ వెరిఫికేషన్ చేయడానికి మాక్సిమం 2, 3 అవర్స్ పడుతుంది. కానీ హ్మ్. ఆ హ్మ్. పేషెన్స్ కూడా లేకుండా గబగబా ఆన్‌బోర్డ్ చేసేసి, వాళ్ళు చేసిన నష్టాల వలన వీళ్ళు ఫీల్ అవుతుంటారు. ఉదాహరణకి ఒక ఎంప్లాయీ ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఏమీ చేయలేదు. హ్మ్. అండ్ హి డజంట్ హావ్ ది ప్రాపర్ స్కిల్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. నాకన్నీ ఉన్నాయి. అవి ఉన్నాయి. ఇంటర్వ్యూలో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అన్నీ చెప్పాడు. ఈయన ఇక్కడ మొదటి రోజున ఒక బ్యాచ్ వేసి, ఆ బ్యాచ్ వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళు రిజెక్ట్ చేశారు బ్యాచ్. ఓకే. ఎందుకు అంటే క్వాలిటీ ఫాల్ట్ ఉన్నాయండి. సరిగ్గా అది యాక్చువల్‌గా రా మెటీరియల్ మిక్సింగే కరెక్ట్‌గా జరగలేదని. అంటే రా మెటీరియల్ ఎలా కలపాలో అతనికి తెలీదు. వచ్చేసాడు ప్రొడక్షన్ మేనేజర్ అయిపోయాడు. ప్రాపర్ స్క్రీనింగ్ లేకుండా తీసుకోవడం వల్ల. ఓకే. ఇప్పుడేమైంది? ఆ నష్టం వచ్చింది. ఇప్పుడు అండ్ హూ విల్ బేర్ ఇట్? అగైన్ బిజినెస్ మ్యానే గదా! ఈ బేర్ చేసేది. హ్మ్. హ్మ్. అందుకని నాకు చాలా ప్రెషర్ ఉంది. మనుషులకి చాలా ప్రెషర్ ఉంది అనే ప్రెషర్‌లో ఏదైనా సరే గుడ్డిగా యాక్సెప్ట్ చేయకూడదు. వి హావ్ టు టేక్ కేర్. ఏందంటే ఈ గుడ్డిగా యాక్సెప్ట్ చేయటం వల్ల ఇలాంటి నష్టాలు జరుగుతుంటాయి. హ్మ్. హ్మ్. ఇలాంటి నష్టాల్లో సెవరల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి ప్రొడక్షన్ పోవటమే కాకుండా ఇంకోటంటే గనక ఇతర కంపెనీల్లో ఏదో ఒక రకమైనటువంటి ఆహ్, ఫ్రాడ్ చేసి వీళ్ళొచ్చేసుంటారు. ఈ మధ్య కాలంలో ఒక మిల్క్ డైరీ కంపెనీలో అలా జరిగింది. అక్కడ ఫ్రాడ్ చేసి ఇక్కడికొచ్చేసాడు. ఇక్కడ జాయిన్ అయిపోయి ఆన్ బోర్డ్ అయిందో తెలిసింది. అక్కడ ఫ్రాడ్ ఫ్రాడ్ చేశారని. చేశారని. ఓకే. ఎందుకంటే ఇందాక చెప్పా కదా! ఇవన్నీ హెచ్ఆర్ ఫార్మాలిటీ తర్వాత చూడొచ్చన్నారు. హెచ్ఆర్ వాళ్ళు 10 రోజుల తర్వాత చెప్పారు వీడు ఫ్రాడ్‌స్టర్ అని. హ్మ్. 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 ఇప్పుడేమైంది 10 రోజుల్లో అపాయింట్ చేసి ఒక ప్లాంట్ మేనేజర్‌ని తీసేస్తే, ఆ ప్లాంట్‌లో పనిచేసే వాళ్ళందరికీ కంపెనీ మీద ఒపీనియన్ ఏముంటుంది? పోతుంది. అది. ఆబ్వియస్‌లీ నెగెటివ్ ఉంటుంది. నెగెటివ్ ఉంటుంది. ఇవన్నీ యెస్. కూడాను మనం అవాయిడ్ చేయాలి అంటే ప్రాపర్ వెరిఫికేషన్ అవి చేసుకొని, హ్మ్. ముఖ్యంగా కీ ఎంప్లాయీస్ విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. హ్మ్. లేకపోతే కంపెనీ పర్ఫార్మెన్సు దెబ్బతింటుంది. యెస్. హ్మ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అమ్మా.